హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మన మొబైల్ ద్వారా 2 నిమిషాల్లో 200 రూపాయలు ఎలా ఎర్న్ చేయాలన్నా చూద్దాం. ఇక్కడ నాకు కూడా 200 రూపాయలు వచ్చాయి. దాని రిలేటెడ్ పేమెంట్ ప్రూఫ్ ఇక్కడ స్క్రీన్పై చూపిస్తున్నా చూడండి. చూశారు కదా. అయితే నాకే కాదు, మన సబ్స్క్రైబర్లో చాలామందికి 200 రూపాయలు వచ్చాయి. వాళ్ళు కూడా స్క్రీన్ షాట్స్ పెట్టారు, అవి కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. చూశారు కదా. అయితే 200 రూపాయలు ఎలా వస్తున్నాయని అడిగితే అప్స్టాక్ వాళ్ళ యాప్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేసినందుకు 200 రూపాయలు అయితే ఇస్తున్నారు. ఇక్కడ మీకు డౌట్ ఉండొచ్చు, అప్స్టాక్లో డీమాట్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఛార్జెస్ అయితే కట్ అవుతాయి కదా అని. మీరు ఇన్వెస్ట్ చేస్తేనే కట్ అవుతాయి, లేదంటే ₹1 కూడా కట్ అవ్వదు. ఇంకా చెప్పాలంటే ఇలా క్రియేట్ చేసుకున్న అకౌంట్ మీరు 6 మంత్స్ వరకు యూజ్ చేయకపోతే ఆటోమేటిక్గా డియాక్టివేట్ అయిపోద్ది. అయితే ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్ పై ట్యాప్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీ యూపీఐడి అడుగుతుంది, యూపీఐడి ఎంటర్ చేయండి. ఇలా ఎంటర్ చేసిన యూపీఐడికే 200 రూపాయలు క్రెడిట్ అవుతాయి. నెక్స్ట్ సబ్మిట్ మీద ట్యాప్ చేసిన తర్వాత అప్స్టాక్ యాప్ డౌన్లోడ్ చేసుకోమంటుంది. డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ దాని మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు కదా, దానికి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి దీని మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ కంప్లీట్ యువర్ కేవైసీ అని అడిగింది కదా, దీనిపై ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ 3 స్టెప్స్ అయితే చూపిస్తుంది. ఒకటి వెరిఫై యువర్ ఐడెంటిటీ, సెకండ్ వెరిఫై అండ్ లింక్ యువర్ బ్యాంక్, థర్డ్ ఎంటర్ పర్సనల్ డీటెయిల్స్ అని ఉంది. ఇక్కడ నెక్స్ట్ పై ట్యాప్ చేసిన తర్వాత వెరిఫై యువర్ ఐడెంటిటీ అని వచ్చింది కదా, ఇక్కడ కంటిన్యూ దానిపై ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది, ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్చా కూడా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పై ట్యాప్ చేయండి. నెక్స్ట్ పై ట్యాప్ చేసిన తర్వాత మీ ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ పై ట్యాప్ చేసిన తర్వాత 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ అయితే సెట్ చేసుకోమంటుంది. ఇక్కడ సెట్ చేసుకొని నెక్స్ట్ పై ట్యాప్ చేసిన తర్వాత డిజిట్ లాకర్ అయితే దాని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఎలో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పై ట్యాప్ చేస్తే పాన్ కార్డులో ఎగ్జాక్ట్గా మీ ఫాదర్ నేమ్ ఏదైతే ఉందో సేమ్ అలాగే ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పై ట్యాప్ చేయండి. నెక్స్ట్ పై ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేయమంటుంది. కన్ఫర్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ పై ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ సిగ్నేచర్ అయితే డ్రా చేయమంటుంది. సిగ్నేచర్ అయితే ఇక్కడ స్క్రీన్ పై డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ పై ట్యాప్ చేయండి. వన్స్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ మీద మీ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. నెక్స్ట్ మీ పాన్ కార్డ్ మీద సైన్ ఉన్నట్టు ఇక్కడ చూపిస్తుంది చూడండి. అంతా కరెక్ట్గా ఉందనుకుంటే నెక్స్ట్ పై ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ యూపీఐ వెరిఫికేషన్ కోసం ₹1 అయితే పేమెంట్ చేయమంటుంది. దీనికోసం మీరు ఫోన్పే అయితే సెలెక్ట్ చేసుకొని మీరు ఫోన్పే ఓపెన్ చేసి ఇక్కడ పేమెంట్ అయితే చేయండి. నేను కూడా ఫోన్పే ఓపెన్ చేసి ఇక్కడ ₹1 అయితే పేమెంట్ చేశాను. సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ వెరిఫై అయిపోయినట్టు ఇక్కడ చూపిస్తుంది చూడండి. నెక్స్ట్ కంటిన్యూ దాని మీద ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 2 ప్లాన్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూస్ బేసిక్ అని ఉంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీ సిగ్నేచర్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ స్క్రీన్ మీద అయితే డ్రా చేసి ఆ సిగ్నేచర్ అయినా అప్లోడ్ చేయొచ్చు, లేదా ఇక్కడ అప్లోడ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి మీరు ఒక వైట్ పేపర్ మీద సైన్ చేసి అదైతే ఫోటో తీసి ఈజీగా అయితే సెండ్ చేయొచ్చు. నేను కూడా ఇక్కడ అప్లోడ్ అన్నదాని మీద ట్యాప్ చేసి వైట్ పేపర్ మీద నా సైన్ అయితే తీసి ఇక్కడ సెండ్ చేశాను. నెక్స్ట్ కంటిన్యూ అన్న దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ కింద టెక్స్ట్ అయితే వస్తుంది. కింద స్క్రోల్ చేసి కంటిన్యూ ఐ అండర్స్టాండ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. వన్స్ ఇలా ట్యాప్ చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ గురించి కన్ఫర్మ్ చేసుకోమంటుంది. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కంటిన్యూ దాని మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి. నెక్స్ట్ మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని డన్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ డేటా షేరింగ్ గురించి పర్మిషన్ అయితే అడుగుతుంది. ఇక్కడ అప్రూవ్ అన్న దాని మీద ట్యాప్ చేయండి. వన్స్ అప్రూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ రీడైరెక్ట్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని వెరిఫై అయినట్టు ఇక్కడ చూపిస్తుంది చూడండి. వెరిఫై అయిపోయిన తర్వాత ఇన్కమ్ ప్రూఫ్ వెరిఫై అన్న టెక్స్ట్ అయితే వచ్చింది చూడండి. నెక్స్ట్ కంటిన్యూ దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నామినీ అయితే యాడ్ చేయమంటుంది. ఈ నామినీ అన్నది మీరు తర్వాతనే యాడ్ చేసుకోవచ్చు. నేను కూడా తర్వాత యాడ్ చేసుకుంటాను. సో ఇక్కడ ఆప్షన్ అవుట్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేశాను. నెక్స్ట్ కంటిన్యూ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేశాను. నెక్స్ట్ సైన్ అప్లికేషన్ అని వచ్చింది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ టిక్ చేసుకొని సైన్ అన్న దాని మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ టిక్ చేసుకొని మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత సెండ్ ఓటీపీ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అన్న దాని మీద ట్యాప్ చేయండి. అంతే, మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోయింది. ఇలా సబ్మిట్ అయిన అప్లికేషన్ అన్నది వితిన్ 48 అవర్స్లో అయితే అప్రూవ్ అవుతుంది. ఇక్కడ నా అప్లికేషన్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా అప్రూవ్ అయిపోయి నాకు ₹200 అయితే క్రెడిట్ అయినట్టు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ప్రూఫ్ అయితే చూసారు కదా. మీ అప్లికేషన్ అన్నది 48 అవర్స్లో అప్రూవ్ అయిన తర్వాత ₹200 వచ్చాయా లేదన్నది కూడా కింద కమెంట్ చేయండి. సో ఓవరాల్గా మనం 2 నిమిషాల్లో ₹200 ఈజీగా ఎలా ఎర్న్ చేయాలి ఏంటన్నది చూసాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సరే మరి ఉంటానైతే.